ప్రైజ్ ద లార్డ్. జనవరి 21వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 2వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తుడు ఇక్కడ ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గు, నన్ను త్వరగా విడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు. కింద వచనాల్లో మనం చూస్తే, ఆశ్రయదుర్గముగా ప్రాకారము గల ఇల్లుగా నీవుంటే నేను రక్షణ పొందుతాను, నేను క్షేమముగా ఉంటానని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అవును, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మనలను విడిపించే దేవుడు. ఆయనే మన ప్రార్థన వినకపోతే, మనల్ని ఆదుకోపోతే మనకెవ్వరూ లేరు, మనకు సమాధానం ఇచ్చేవారెవ్వరూ లేరు. అంతేకాదు, మనకు రక్షణ కలగాలంటే అది దేవుని వలనే సాధ్యం. ఈ లోకంలో ఎన్నో అపవాది శోధనలు, ప్రతికూలమైన పరిస్థితులు మనల్ని శారీరకంగా, ఆత్మీయంగా పాడు చేయడానికి, మానసికంగా కృంగదీయడానికి నానా విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఎంత డబ్బున్నా, అందచందాలున్నా, పేరు ప్రఖ్యాతులున్నా, ప్రభువే మనకు కాపరిగా లేకపోతే మనం భద్రంగా ఉండలేము. కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన మనందరికీ తెలుసు కదా. లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో వారికి ఎన్నో కోట్లు సంపాదించారు, ఎన్నో పేరు ప్రఖ్యాతలు పొందుకున్నారు. కానీ వారి గృహాలు కాలిపోతుంటే ఏమీ చేయలేక నిస్సహాయకులుగా మిగిలిపోయారు. వారికి ఉన్న డబ్బు వారిని రక్షించలేకపోయింది, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతలు వారి గృహాలు కాలిపోకుండా ఆపలేకపోయింది. ఈ లోకంలో దేవుడే రక్షించలేకపోతే ఈ డబ్బు, ఘనత, బంగారం, బలం, జ్ఞానం మనల్ని రక్షిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే దావీదు భక్తుడు నీవే ఆశ్రయదుర్గంగా ఉండాలని మొరపెడుతున్నాడు. మనం కూడా మొరపెడదామా? ప్రభు మీద ఆధారపడదామా? ఎంతోమందికి ఈ కాపరి లేక, ఈ తోడు లేక చిన్న చిన్న సమస్యలకే జీవితాలను చాలించుకుంటున్నారు. ఒంటరితనం భరించలేక, మనశ్శాంతి లేక జీవితాలను కోల్పోతున్న వారిని మనం చూస్తున్నాం. దేవుని మీద ఆధారపడదాం. ఎంత ఉన్నా, నేనేమై ఉన్నా నీ తోడు లేకపోతే నాకు రక్షణ లేదని దేవుని మీద ఆధారపడదాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.